మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎల్ఎండి రిజర్వాయర్ సందర్శన చేసే పరిస్థితి వచ్చింది ఈరోజు. అంటే నీటి మట్టం మొత్తం తగ్గిపోయింది. కరీంనగర్ ఎల్ఎండిలో మార్చి 31 నాడు ఈరోజు ప్రస్తుతం యొక్క లెవెల్ 5.7 టీఎంసీ. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్న ప్రత్యేక చర్యలేంటి? గత 1 మంత్ నుంచి డైలీ వాటర్ బంద్ అయింది. దినం కూడా బూస్టర్ పంప్స్ ఆన్ చేసి ఈరోజు మురికి మట్టి వాటర్ వచ్చే పరిస్థితి వచ్చి నాసు స్టార్ట్ అయింది. 10 టీఎంసీలు నీళ్లు ఉంటే 13 టీఎంసీలు ఉంటే ఏ రోజు కూడా బూస్టర్ పంపులు ఆన్ చేసే అవసరం లేదు. కానీ ఇప్పుడే మార్చి 31 లోపలనే బూస్టర్ పంప్స్ ఆన్ చేసింది. ఈ 3 టీఎంసీ నీళ్లు రేపు ఏప్రిల్ నడవాలి, మే నడవాలి, జూన్ నడవాలి, జూలై 15 తర్వాత కొన్నిసార్లు వర్షాలు పడితే తెలియదు. అంటే 3.5 నెలల నీళ్లు 3.5 నెలలు ఈ నీళ్లను మనము తాగునీరుకు సాగునీరుకు ఎట్లా మనం అందియగలుగుతాం? ఫస్ట్ ప్రయారిటీ కరీంనగర్ కార్పొరేషన్కు తాగునీరుకు ఇబ్బంది లేకుండా మినిమమ్ నీళ్లు మెయింటైన్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 5వ తారీఖు 6వ తారీఖు వరకు దాకా చూస్తాం. మీరు ఎల్లంపల్లి నుంచి డ్రా చేయండి, మిడ్మాన్ నుంచి డ్రా చేయండి చేసి సాగునీరు అడుగుతలే. మేము సాగునీరు ఎట్లా మొత్తం ఎండిపోయినాయి, మా పంట పొలాలు మొత్తం ఎండిపోయినాయి. మా కరీంనగర్ రూరల్ ప్రాంతంలో పంటలు ఎట్లా ఎండగొట్టిర్రు. కానీ మనుషులను ఎండగొట్టకండి. నేను మంత్రి అంటారా? ఎవరో ఒక మంత్రి ఇన్ఛార్జ్ తీసుకోరు. ఇక్కడ ప్రభుత్వంతో మాట్లాడతారా, ఏం చేస్తారో చేయండి. కానీ లోయర్ మానే డ్యామును ఇట్లా ఎండబెడితే వారం రోజుల లోపలనే అవకాశం ఇస్తాం, మళ్ళీ మేము ఇక్కడ నీళ్ళు ఆపేస్తాం కిందికి. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు మీద కోపంతో ఎల్ఎండిని ఎండబెడతాను. కాళేశ్వరం మీద కట్టిన కేసీఆర్ మీద కోపంతో ఎల్ఎండిని ఎండబెడతాను. ఆ నీళ్లు తీసుకుంటే కలుషితమైన నీళ్ళు, అంటరాని నీళ్ళు అవి. కేసీఆర్ మేడిగడ్డ డ్యామ్ కడితే అవి అంటరాని నీళ్ళు అయిపోయినాయి. అవి ఆ నీళ్ళు ఎత్తుకుంటే ఎల్లంపల్లి ద్వారా మిడ్మానేజ్ ద్వారా మాకు ఎల్ఎండి నీళ్ళు వస్తుండే కదా. కొంత ప్రజలకు కన్ఫ్యూజ్ చేయాలని, భవిష్యత్తులో ఏదో త్రాగునీటికి ఇబ్బంది వస్తుందని నిన్న కొంతమంది పెద్దలు డ్యామ్ సందర్శించినారు. నేను మరొకసారి కరీంనగర్ బిడ్డగా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కరీంనగర్ త్రాగునీటికి సంబంధించి ఏ సమస్య రాదు, నిశ్చింతగా ఉండండి అనే మాట అధికారుల పక్షాన అందరి పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదే రోజుకు పోయిన సంవత్సరం 5 టీఎంసీలు ఉంటే ఇవాళ 5.7 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేరు లోపల పోయినసారికి 8 టీఎంసీలు ఉంటే ఈ టైంకు 8.78 టీఎంసీలు ఉన్నాయి. మనకు అవసరంగా వాస్తవంగా అవాపరేషన్ గాలి ఎండకి ఎగిరిపోయినా కాలువల ద్వారా పోయినా జూలై 31 వరకు మనకు అవసరం అయ్యేటివి 6.90 టీఎంసీలు. ఇవి ఇచ్చుకుంటూనే అటు రైతులు మన కింద ఉన్నటువంటి రైతాంగం బాగుండాలని, వేసిన పంట పొలాలు చేతికొచ్చినాయి వాళ్ళకు అందించాలని 2500 క్యూసెక్కులతోటి ఏప్రిల్ 6 దాకా నీళ్లు నిడిచిపెట్టడం జరుగుతుంది. దీన్ని కూడా దయచేసి దురుద్దేశపూర్వక రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలకు ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కరీంనగర్లో పక్కనే మానేరు డ్యామ్ ఉంది. ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు త్రాగునీటి కూడా తీసుకుంటా ఉన్నాం. ఎక్కడైనా ఇబ్బంది ఏదైనా చిన్న కాలనీలలో నీళ్లు రాకపోతే మున్సిపాలిటీ ప్రకారంగా వాళ్లకు ట్యాంకర్ ద్వారా ఇస్తాం. కానీ నీళ్ల పరంగా ఎక్కడ ఇబ్బంది రాదు. ఇళ్లల్లో బోర్లు ఎండిపోవచ్చు ప్రకృతి పరంగా. దానికి సంబంధించి కూడా తొందరలో మనందరూ కూడా జూన్లోనే వర్షాలు వస్తాయి. భగవంతుని ప్రార్థించుకొని వర్షాలు తొందరగా వచ్చి ఇప్పుడు చూస్తా ఉన్నారు ఎండ ఎక్కువ కొడితే కూడా ఈ ప్రభుత్వం చక్క పట్టించుకుంటుంది, ఎండ కొడుతుందనే కాడికి వచ్చింది ఇవాళ కాలంలో. కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తాను, ఇవాళ కొంత రాష్ట్రంలో ఇంటికి కొత్త కోడలు వస్తే అత్త మొత్తంగా గల్లా గురికి ఖాళీ పెడితే కోడలికి ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఒక అనుభవంతో సమర్థతతో ఉన్నటువంటి తోటి అందరూ కలిసి ఏ విధంగా కుటుంబాన్ని నడుపుతారో ఇలా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాల సమస్యల్ని ముందుకు తీసుకొని పోతా ఉంది. ఎన్నికల వాగ్దానాలు కొన్ని అమలు చేసేటి ఉన్నాయి, తప్పకుండా చేస్తాం.